చిన్న చిన్న ఫోటోలు పెట్టి ఏదో పెద్ద ప్రోగ్రామ్ చేసినట్టుగా ఏదో యుద్ధం చేసినట్టుగా చూపెడతారు గ్రూపులలో పెట్టుకుంటా. ఇప్పుడు ఉన్నోళ్ళు దొంగలు కాదు, గజ దొంగలు. గజ దొంగలతో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా మనం వ్యవహరించాలి. డెకాయిట్లు వీళ్ళు, బందిపోట్ల కంటే మించిన డెకాయిట్లు వీళ్ళు. ఈరోజు వీళ్ళందరూ కలిసి వీళ్ళ దగ్గరకు వచ్చే వరకు వీళ్ళందరూ కలిసి ఈరోజు ఏం చేస్తారు? వాళ్ళు ఫారెన్సిక్ ల్యాబ్ ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. మొట్టమొదటిసారిగా ఒక ఫారెన్సిక్ ల్యాబ్ ఎక్కడైతే ఓటుకు నోటు దొంగ సంబంధించిన కేసులు ఉంటాయో, మీరు ఒకసారి డీజీ గారు ఏం చెప్పిన ఒకసారి మీరు వినండి. విన్న తర్వాత అసలు అంటే మన దగ్గరకు వచ్చాక ఎందుకు న్యాయం చేయరు, వాళ్ళ దగ్గరకు వచ్చాక ఏ విధంగా ఉంటారో ఒకసారి మీరు చూడండి, వినండి. ఇల్లది నిన్న ఉదయం 10:08 అవర్స్లో ఎఫ్ఎస్ఎల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎఫ్ఎస్ఎల్ మీద పని చేసిన ఎంప్లాయీ సాయి కృష్ణ వెంటనే ఇన్స్పెక్టర్కు ఇన్ఫార్మ్ చేశారు. He also used the fire extinguisher and the fire alarm also gave us an alert. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అండ్ by 1:30 the fire was brought under control. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్ గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు. అదే 2 ఇంపార్టెంట్ కేసుల పేరు చెప్పారు. 2 ఇంపార్టెంట్ కేసెస్ అంటారు, కేసుల పేరు చెప్పారు. నేను దాని మీద ఈరోజు కేంద్ర హోంశాఖలోనే ఫిర్యాదు చేసిన. ఈరోజు అంటే కేంద్ర హోంశాఖ బేడీలు పట్టుకొచ్చి వీళ్ళు ఎవరెవరు కాలబెట్టే బేడీ వేస్తారని కాదు, కానీ అక్కడ ఫిర్యాదు అనేది నమోదై ఉండాలి. మన టైం వచ్చినప్పుడు వాళ్ళ సంగతి చెప్పాలి అని చెప్పేసి నేను ఫిర్యాదు ఇచ్చిన. ఆ ఫిర్యాదు వివరాలు నేను మీకు చెప్తా, ఒకసారి వినండి. వీళ్ళది నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, ఆ కేసులో 16 మెటీరియల్. యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఏంది? ఒకసారి సార్ ఫోటో తీసి చూపెడతా. యాంటీ కరప్షన్ బ్యూరో కేసు ఏంటంటే ఓటుకు నోటు ఈ కేసు. యాంటీ కరప్షన్ బ్యూరో డీల్ చేస్తున్న కేసు 2015 objects 2015లో were received in the FSL and all these cases reports were submitted to FSL in 2015 itself. ఓకే, ఆ కేసులో అన్ని మెటీరియల్ ఆబ్జెక్ట్స్ 2015 ఈ 2015 కేసు మేము సాక్ష్యాలన్నీ కోర్టుకు ఇచ్చేసినాం ఆల్రెడీ అని చెప్పి మేడం గారు చెప్తున్నారు. have been returned back to the honorable court in 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఏం మెటీరియల్ మన ఎఫ్ఎస్ఎల్ లో లేదు. సెకండ్ గా ఇన్ ద కేస్ ఇన్ పంజగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్. ఈ కేసు ఏంది? రెండో కేసు ఫోన్ ట్యాపింగ్. అంటే ఇది కేసీఆర్ మీద ఉన్న కేసు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పైన ఉన్న కేసులు ఆ పేర్లు తీయరు. ప్లస్ ఓటుకు నోటు 2015 కేసు తీయరు. కానీ 2 ఎవిడెన్స్లు గాలిపోయినాయి అని చెప్పి ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకుంటారు. ఎవరు? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. దీనిపైన ఒక భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ఫారెన్సిక్ ల్యాబ్ చనిపోయినప్పుడు దానికి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటుంది. అసోటి మంత్రి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి నా బీఆర్ఎస్ కోరది, నా బీజేపీ కోరది. ఎందుకు కోరతలేవు ఇవి? ఈరోజు చిలక పలకలు పలుకుతున్నాడు బండి సంజయ్. ఈరోజు నువ్వు వెంటనే రాజీనామా చేయాలని నువ్వెందుకు కోరతలేవు? దీనిపైన నేను ఇచ్చిన ఫిర్యాదు ఎవ్వరు మాట్లాడతలేదు కాబట్టి ఈరోజు నేను ఒక ఫిర్యాదు ఇచ్చిన. అసలు ఎందుకంటే దీనిపైన ఈమె మేడం గారే చెప్తుండ్రు. ఎందుకంటే మేడం గారు ఇదివరకు మిస్ వరల్డ్ జరిగినప్పుడు మిల్లీ మ్యాగీ అని ఇంగ్లాండ్ ఎవరైతే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఉంటుందో ఆమె ఇంగ్లాండ్ పోయిన తర్వాత ఒక కంప్లైంట్ ఇచ్చింది. ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే నన్ను వేశ్యలుగా ప్రవర్తించారు హైదరాబాద్లో నాతోని అన్నప్పుడు నేను దానిపైన మహిళా కమిషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నేను మేడం గారికి కూడా మేడం అప్పుడు ఉమెన్ సేఫ్టీలో ఉండే ఆ కేసు డీల్ చేసింది. మేడం గారిని చైర్మన్గా పెట్టి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేసిండ్రు.
కమిటీ వేస్తే ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి ఫహీం ఖురేషి అనేటువంటి పేరు బయటకు వచ్చింది. ఎందుకంటే ఫహీం ఖురేషి అనేటువంటి లోపలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అక్కడికి ఈవెంట్ కాడికి లోపలి తీసుకుపోయాడు. ఆమె ఏమన్నదంటే మాతోని అక్కడ నిర్వాహకులు ఎవరు జయేష్ రంజన్ అనేటోడు, మీరు ఆడుతూ ఉండండి, పాడుతూ ఉండ్రి, ఈదుతూ ఉండ్రి, గేదుతూ ఉండండి, మిమ్మల్ని మేమనము అని చెప్పి మాతోని వేశ్యలు లేక మాతోని వ్యవహరించారు. కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళి నేను ఇళ్ళకి వెళ్ళి నిష్క్రమిస్తున్నా, నేను ఇళ్ళకి వస్తలేను అని చెప్పేసి ఇగో ఈమెనే మిల్లీ మ్యాగీ ఇగో ఈమె ఇచ్చింది. దీనిపైన మేడం గారు ఇగో ఇది కమిటీ, ముగ్గురికి వేసిన కమిటీ ఏంటంటే నా దగ్గర ఎందుకో అన్ని సాక్ష్యాలు నా దగ్గర అట్నే ఉన్నాయి. ఇగో ఇది మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు నిజమేమిటో విచారణకు ఆదేశం. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. రేవంత్ రెడ్డి గారు నీతి నిజాయితీ గారి నాయకులు స్పందించిండు. మిస్ వరల్డ్ పోటీ నిర్వహణ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించిన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్ గారు, మరో ఐపీఎస్ అధికారిని రామా రాజేశ్వరి, అయితే వీళ్ళందరినీ కలిసి ఒక కమిటీ వేసిండ్రు. మరి ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? మేడం గారు అన్నారు, ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? అది ఎందుకు బయటకు వస్తలేరు? ఎవరిపైన యాక్షన్ తీసుకున్నారు? దీనిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నేను తెలంగాణ మహిళా కమిషన్లోనే ఫిర్యాదు చేసిన. తెలంగాణ మహిళా కమిషన్ గారు మరి అక్కడ ఆ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్కి పంపారు. నాకు ఫోన్ చేశారు, ఈ ఇన్సిడెంట్లో ఉన్నది రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అనగానే అది విచారణ ఎట్లా క్లోజ్ అయింది మొత్తం క్లోజ్ చేసి పడేసారు. అసలు ఆ రిపోర్ట్ మరి అది సీరియస్ కానప్పుడు కమిటీ ఎందుకు వేసారు? ఆ కమిటీ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు మేడం గారు ఈ 2 కేసులలో ముఖ్య పాత్రధారులు ఏమంటే వాళ్ళ పేర్లు ఎందుకు చెప్పారు, ఎందుకు మాట్లాడరు అంటే ఈరోజు ఈ తెలంగాణను పాలిస్తున్నది ఎవరు? ఈ తెలంగాణలో 62 మంది నిస్వార్థంగా పనిచేసిన ఉద్యోగులు మరణించినా ఎందుకు విలువనిస్తలేరు అంటే వీళ్ళంతా క్రిమినల్స్ కాబట్టి, వీళ్ళు కాబట్టే వీళ్లకు పేదల ప్రాణాలంటే విలువ ఉండదు. పోలీస్ అధికారులు నేను తప్పు పడతలేను, కాకపోతే ఈరోజు మీ పైన ఎందుకు అంత ఒత్తిడి ఉంటా ఉంది, అంత ఒత్తిడికి ఎందుకు వంగి పని చేయాల్సి వస్తుంది అనేది ఈరోజు ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రజానీకం ఉన్నది. తెలంగాణ పాలన వ్యవస్థ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది. నేను ఇచ్చిన ఫిర్యాదులో ఈరోజు టు ది యూనియన్ హోమ్ సెక్రటరీ మినిస్టర్ ఆఫ్, ఇది ఎవరు చేయాలి? బీజేపీ నాయకులు చేయాలి, బీఆర్ఎస్ నాయకులు చేయాలి కంప్లైంట్. వాళ్ళు ఇవ్వకుంటే ఈరోజు ఆపోజిషన్ లీడర్ లెక్క నేను ఇచ్చిన, ఇది ఆపోజిషన్ పార్టీ చేయాల్సిన పని నేను చేసిన. ఐ బక్క జెడ్సన్ రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్పిరిటెడ్ సిటిజన్ wish to bring to your kind notice serious concerns arising from the recent fire accident at the Telangana State Forensic Laboratory. As per media reports and official statements, a fire broke out at the FSL premises on Saturday at around 10 a.m. Causing damage to certain sections including the computer forensic laboratory, library and HRD room. While the FSL authorities have stated that most material objects and case properties and that the evidence relating to key cases had already been submitted to courts. The incident has generated widespread public concern due to the sensitive nature of certain cases linked to the laboratory. నేను ఈ అన్ని కేసులలో ఎందుకు మీ ఎంబడి ప్రతి కేసు మీరు ఏ చేసినా దాన్ని ఎంబడే వాడతా. నేను ఎందుకు వాడతా అంటే ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కి మేము న్యాయం చేసేదాకా, ఈరోజు మిమ్మల్ని చేంజ్ చేస్తా చెప్పినా కదా, మీకు శిక్షలు పడేదాకా మేము వేటాడతా. The 2 matters that have particularly drawn public attention are, ఇందాక మేడం చెప్పినట్టుగా నేను దాని మీదనే ఇచ్చిన ఫిర్యాదు. నేను ఎక్కడ లైన్ తప్పలేను, నేను ఎందుకంటే మేడం పేర్లు చెప్పలే కాబట్టి నేను పేర్లు చెప్తున్నా బాజాప్తా. ఎందుకంటే పెద్ద ఏది ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టుకున్న ఓటు దొంగన అది పీక్కునేది ఏం లేదు కాబట్టి. The 2 matters that have particularly drawn public attention are, ఓటుకునోడు దొంగల గురించి చెప్తున్నా. ఓటుకునోడు దొంగల ఫోటో పైన పెడతా, ఎందుకంటే వాళ్ళు పెద్ద పితామహులు కదా, ఈ రాష్ట్రానికి పెద్ద పితామహులు కదా ఈ దొంగలే చూపించాలి కదా. ఈ దొంగలు the two matters that have particularly drawn public attention are 2015 ఓట్ ఫర్ నోట్. ఇగో ఇక్కడ నడుస్తుంది, రెడ్ హ్యాండ్ ఫోటోలు ఉన్నాయి, ఈ రెడ్ హ్యాండ్ ఫోటోలు ఉన్నాయి, రెడ్ హ్యాండ్ వీడియో ఉన్నది. ఇగో ఇక్కడ కట్టలు ఇచ్చేటోడు రెడ్ హ్యాండ్ పోలీసులు పట్టుకున్న ఈరోజు మన ముఖ్యమంత్రి అంటే పోలీసులకు కూడా బాస్ ఆయన. ఈరోజు డీజీపీ గారు కూడా ఈ దొంగకు సెల్యూట్ కొట్టాలి, ఈరోజు సిపి గారు కూడా సెల్యూట్ కొట్టాలి.
ఈరోజు హోం మంత్రి కూడా ఈరోజు కేంద్ర హోంమంత్రి కూడా సెల్యూట్ కొట్టాలి. ఇప్పుడు ఈయనను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఈయన బాసు. ఎవరైతే ఇక్కడ రెడ్ హ్యాండ్గా గల్లా బట్టి గుంజుకపోతుండ్రో వాళ్ళందరూ కూడా ఈయనకు దండం పెట్టాలి. వాళ్ళందరూ జీతాలు కోస్తారు, వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపుతారు. ఈరోజు వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తారు, వాళ్ళకి ప్రమోషన్లు ఇయ్యరు, వాళ్ళని అనగదొక్కుతారు. ఎందుకంటే ఈరోజు ఈయన ముఖ్యమంత్రి కాబట్టి మీ అంతు చూస్తా అంటుండు మీరు నన్ను పట్టుకున్న వాళ్ళను. అందుకనే ఈరోజు 25 మంది పోలీసులు చచ్చిపోయిన రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏడ కూడా పట్టించుకుంటలేడు. ఈరోజు 15 సంవత్సరాలకి వెళ్ళి ఎస్ఐల ఉద్యోగం 2012 బ్యాచ్ చేసుకున్నా ఈరోజు ఎవరిని కూడా ఈరోజు ప్రమోషన్లు ఇవ్వకుండా వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు. ఎందుకంటే ఆ బ్యాచ్ 2012 బ్యాచే ఎస్ఐలే ఎక్కువ మంది నన్ను అరెస్ట్ చేసిన వాళ్ళ ఆ రోజు ఉన్నారంట, అక్కడ డిప్యూటీ చేసినట్ట కొత్తగా వచ్చింది కాబట్టి. అప్పటికి వాళ్ళు వచ్చి 3 ఏళ్ళే అయింది. మీరందరూ ఎవరికి గుర్తుపట్టారు, వీళ్ళైతే ఫ్రెష్గా ఉన్నారని ఎక్కువ ఆ బ్యాచ్ని తీసుకొచ్చి పెట్టింది కాబట్టి వాళ్ళు ఎవరికి ప్రమోషన్ లేకుండా ఆపినారు. ఇక 2015 నా కడుపు రగిలిపోతుంది. ఇవాళ 62 మంది చచ్చిపోయినారు. నేను ఇట్లనే మాట్లాడతా. 2015 note for note case, the alleged phone tapping case involving political leaders and officials. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవరిది? ఈ 3 ఏళ్ళ సర్వీస్ పెంచిన దొంగలది. ఈ 3000 ప్రమోషన్ పెంచడం వల్ల ఈరోజు ఆ భారం అంతా నా మీద పడ్డది. వాళ్ళకి ఇచ్చే పైసా నేను ఇవ్వలేకపోతున్నా అని తప్పించుకుంటుంది ఎవరు? టెలిఫోన్ దొంగ. ఇక ఇప్పుడు ఒకసారి మంచిగా నేను మీకు వివరిస్తా. ఈరోజు 2 సంఘటనలు జరిగినాయి. ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ దొంగ ఏం చేసిందంటే, మీ సర్వీసు రిటైర్మెంట్ ఇవ్వడానికి నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు కాబట్టి మీ సర్వీస్ 3 ఏళ్ళు పెంచుతా అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? ఫోన్ ట్యాపింగ్ దొంగ. ఈ ఫోన్ ట్యాపింగ్ చేయంగానే ఈ ఓట్ ఫర్ నోట్ దొంగ ఏం చెప్తుందంటే 3 ఏళ్ళు పెంచిండు కాబట్టి ఈ బరువు అంతా నా మీద పడ్డది, నేను మొయ్యలేకపోతున్నా, వాళ్ళ పైసలు ఇవ్వకపోతున్నా అని చెప్పేసి ఈరోజు ఓట్ ఫర్ నోటు దొంగ చెప్పారు. కానీ ఈ 2 దొంగల ఈ ఫోన్ ట్యాపింగు, ఈ 2 దొంగల ఫైళ్ళు కలిపి ఏమైనా ఈరోజు కాలిపోయినాయి. ఓకేనా? కాలిపోయినాయి. కానీ మేడం గారి పేరు చెప్తా కానీ కాలిపోయింది. ఓకేనా? అంటే నేను ఈ విధంగానే ప్రజెంటేషన్ ఇస్తా. ఏ దొంగలు మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ దొంగలు అరే నేను పెంచినా నేను న్యాయం చేయాలని మాట్లాడగాని దగ్గరికి పోయి మాట్లాడు వాళ్ళు. ఈరోజు వీళ్ళ న్యాయం చేయమని వీళ్ళు మాట్లాడారు. ముఖ్యమంత్రి నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. ఈరోజు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ను కాపాడేలోనివి నీ దగ్గర హోంమంత్రి అనేది అనవసరం. నువ్వు ఇమీడియట్గా ఎవరికైనా సీనియర్ నాయకునికి అది అప్పచెప్పాలి, లేకుంటే నువ్వు వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ కాలలేదు. ఇంకా ఇదేం ఎండాకాలం కాదు షార్ట్ సర్క్యూట్ గానికి. ఈరోజు పొద్దుగాల 10 గంటలకు అయిందంటే రాత్రి చల్లగుండే పొద్దుగాల ఇంకా చలి వాతావరణం ఉంది పొద్దుగాల కూడా. అటువంటిది ఏ విధంగా కాలిపోయింది, ఎట్లా ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఈరోజు ఫారెన్సిక్ ల్యాబ్ వాళ్ళు వచ్చి అవి చూడాలి. కానీ ఫారెన్సిక్ ల్యాబే కాలింది కదా ఇక్కడ. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి అవార్డు ఇవ్వాలి. దీని మీద ఎవరు కూడా ఆయనకెళ్ళి కోరరు. అయితే అట్ ది సేమ్ టైం ఎఫ్ఎస్ఎల్ అథారిటీ హ్యావ్ డినైడ్ లాస్ ఆఫ్ ఎవిడెన్స్. ఏ ఎవిడెన్స్లో పోలే మా దగ్గర. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈరోజు బ్రహ్మాండంగా ఉంటే 2015లా ఓటుకు నోటు దొంగ అయితే ఇవాళ దాకా జైల్లో ఉండాల్సినోడు ఏ విధంగా ఈరోజు చట్టసభల్లో పోయి మంత్రులు అవుతుంది. ఈరోజు ఎందుకు డిపార్ట్మెంట్ కట్టే? అది పాలకుల తప్పిదమా? ఎవరి తప్పిదమా? అది ఇన్ని రోజు 10 ఏళ్ళకి వెళ్ళి ఇవాళకి ఏం కాకుంటే ఈరోజు దొంగలు దొరలవుతూ ఉన్నారు కదా. ఈరోజు దొంగలు నీతులు చెప్తూ ఉండ్రు కదా. ఈరోజు దొంగలు పాలన చేస్తూ ఉండ్రు కదా. ఈరోజు అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉండ్రు కదా. ఈరోజు తెలంగాణను అర్ధ పాతాళానికి తొక్కుతూ ఉండ్రు కదా. ఈరోజు 1200 మంది విద్యార్థులు తమ ప్రాణాలు పెట్టి తెలంగాణ చేస్తే వాళ్ళ బలిదానాలకు అర్థం లేకుండా చేసిండు కదా ఈరోజు. ఎందుకంటే వాళ్ళని తప్పిస్తూ ఒక దొంగ ఇంకో దొంగను తప్పిస్తుండు కాబట్టి 2015 జరిగితే 2023 దాకా కేసీఆర్ అంటే వాడు ఏం పీకలేకపోయింది కేసులో, ఏం అరెస్ట్ చేయలేదు. ప్లస్ ఈయన ఇప్పుడు వాళ్ళ కేసులలో ఏం పీకలేకపోతుండే. ఎందుకు? మ్యాక్స్ ఫిక్సింగ్. వీళ్ళందరూ కలిసి ఎవరిని చంపుతుండ్రు? రిటైర్డ్ ఉద్యోగులను చంపుతుండ్రు, ప్రభుత్వ ఉద్యోగులను చంపుతుండ్రు, నిరుద్యోగులను చంపుతుండ్రు, రైతులను చంపుతుండ్రు, పేద ప్రజలను చంపుతుండ్రు. హైడ్రా పేరుతోని పేదోళ్ళు కట్టుకున్న ఇల్లు గూల కొడుతూ ఉంటారు, వాళ్ళ జాగాలు గుంజుకుంటా ఉన్నారు ఫ్యూచర్ సిటీ పేర్లతో. అదొక తమాషా ఉంది. ఇక అది ఆ ఫైల్ కూడా వచ్చింది, జర మాట్లాడమని. 1000 ఎకరాలు గుంజుకుంటా ఉన్నారు. ఏ పత్రికలు రాయాయి. ఇప్పుడు నేను చదువుతున్న దానిపైన కూడా ఏ న్యూస్ పేపర్లో ఎన్నో కూడా ఛానల్ రాదు. ఎందుకని ఏ పేపర్కు రాయాలి. ఇలా జాతీయ హోంశాఖ కార్యదర్శి కేసు రిజిస్టర్ అయింది, నంబర్ అయింది. అయినా నేను ఏ పేపర్ కానీ ఎవరు రాసేది లేదు. కోంగిస్కా గొట్టంగాడు ఎవరు దీని గురించి మాట్లాడే దమ్మున్న ఛానల్ ఎవ్వరు లేడు తెలంగాణ.
ఎవ్వరు లేడు, అంతా లప్పంగానే. అర్థమైందా? గివెన్ ది సీరియస్నెస్ ఆఫ్ దీస్ కేసెస్, ది ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హై ప్రొఫైల్ పొలిటికల్ పర్సన్, నా డిమాండ్, నేను మొగోన్ లెక్క మునగాన్ లెక్క రాసిన, యోధున్ లెక్క రాసిన కంప్లైంట్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఎఫ్ఎస్ఐ డినైడ్ లాస్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ స్టేటెడ్ దట్ ఇన్వెస్టిగేషన్స్ are underway to ascertain the cause of the fire. Given the seriousness of these cases, the involvement of high-profile political personalities and the political potential impact on public trust in investigative institutions, మాకు నమ్మకేమో పోయింది అసలు లేదు కానీ, the incident has created apprehension among citizens about the safety and integrity of forensic evidence. అసలే ఎగిరిపా ఇంకా అందులో చాలా రేపులైన అవన్నీ ఎవిడెన్స్ పోతే ఒక 2 కేసులే చెప్పింది, ఇంకా వేరే వేరే కేసులు చాలా ఉంటాయి, అవన్నీ ఏమైనా తెలియదు. ఇన్ ఏ డెమోక్రసీ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా, ఇక్కడికైనా చట్టం మాట్లాడతా. ఇన్ ఏ డెమోక్రసీ గవర్న్డ్ బై రూల్ ఆఫ్ లా, ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఆల్ ఫోరెన్సిక్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్ రిలేటింగ్ టు సెన్సిటివ్ క్రిమినల్ అండ్ కరప్షన్ కేసెస్ ఇన్ ఫుల్లీ ప్రొటెక్టెడ్. ది కాజ్ ఆఫ్ ది ఫైర్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ట్రాన్స్పరెంట్లీ. Any possibility of sabotage, negligence or deliberate destruction of evidence is thoroughly investigated. Public confidence in investigative agencies and forensic systems is maintained. In view of the above, ఇవన్నీ కూడా జరగాలి వాస్తవం, ఇవన్నీ జరగకుండా ఏం జరిగినది, I humbly request the Ministry of Home Affairs to order an independent central investigation, thorough and appropriate central agency of high level sit into the fire incident at Telangana FSL. Ensure a forensic audit జరగాల్సిన అవసరం ఉంది, ఇన్వెంటరీ వెరిఫికేషన్ జరగాల్సిన అవసరం ఉంది ఆఫ్ ఆల్ కేసెస్ రిలేటింగ్ టు సెన్సిటివ్ కేసెస్. ఇందులో రేపులైన మర్డర్లైనవి, కొన్ని అర్థం కాని తీరుగా మర్డర్లు చేయని, అవన్నీ కూడా ఈరోజు ఇంట్లోనే ఉంటాయి, వాళ్ళందరూ కూడా తప్పించుకుంటారు. డైరెక్ట్ మెజర్స్ ఫర్ డిజిటల్ బ్యాకప్, చైన్ ఆఫ్ కస్టడీ వెరిఫికేషన్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్. Seek a detailed report from the state government of Telangana regarding cause of the fire. ఇక్కడ మన బీజేపీ నాయకులు వచ్చి కాపాడతారు, చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ వాళ్ళంతా దిగుతారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలా A2 కదా. డ్యామేజ్ అసెస్మెంట్, స్టేటస్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ ఇన్ మేజర్ కేసెస్, స్టెప్స్ టేకెన్ టు ప్రివెంట్ recurrence. The request is being made in the interest of transparency, justice and maintaining public faith in institutions. I request your good office to take this representation on record and initiate appropriate action at the earliest. ఈ కేసు ఇదైంది, దీనికి నా కేసుకు నంబర్ కూడా రావడం జరిగింది. కేసు నంబర్ వచ్చి MIN మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ E/2026/005643 కేసు నంబర్ కింద కేసు రిజిస్టర్ అయింది కేంద్ర హోంమంత్రి శాఖ కార్యదర్శి దగ్గర. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి అన్ని అంశాలపైన ఈరోజు నేను ముఖ్యంగా వీళ్ళకి జరిగినటువంటి ఆవేదన పైన, వీళ్ళ మోసం చేస్తూ ఉంటే ఈ మోసగాళ్ళ కూడా గుట్టు కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇలా రిటైర్మెంట్ పైసలు ఇస్తలేదు కాబట్టి మాట్లాడుతున్నా అంటున్నారు. ఈరోజు మీరు చేస్తున్న సక్కన్ పూస కార్యక్రమాలు ఏందని చెప్పేసి నేను చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వీళ్ళపైన న్యాయ పోరాటం చేస్తాం. ఈరోజు ఒకటి గ్యారెంటీ చెప్తున్న రిటైర్మెంట్ ఉద్యోగులారా, మీరు ఏడ కూడా నిరాశ నిస్పృహాలకు లోన్ కావాల్సిన అవసరం లేదు. మీ పైసలు బరాబర్ ఇప్పిస్తా, ఖచ్చితంగా ఇప్పిస్తా, ఇచ్చే తీరుతాము. ఈరోజు మీ బలము మీకు తెలియకుండా పెరుగుతూ ఉంది, మీ మద్దతుదారులు పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండరు. ఈరోజు ఢిల్లీలో జరగబోయే తాండవం ఉంటుంది, అక్కడ మీకు ఎంతమంది మద్దతుగా కదలబోతున్నా మీరు చూడండి. కాబట్టి అందరూ రేపు పొద్దుగాల ఇగనైనా మీరు అప్పు చేస్తారా సప్పు చేస్తారా, రిజర్వేషన్ దొరకకుంటే జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కైనా సరే, ఈరోజు మీరు రిటైర్డ్ అయిన వృద్ధులు కాదు, మీరు సీనియర్ సిటిజన్ కాదు, ఈరోజు పోరాటం చేయాల్సిన యోధులు మీరే అని బయటికి రావాలి. పోరాటం చేసిన నవ యువ కిషోర్ లెక్క మీరు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ రోజు మన జలియన్ వాలాబాగ్లా జనరల్ డయర్ ఈరోజు మన ఆ రోజు అక్కడ వీరులపైన మరి అక్కడ వచ్చిన ప్రజలపైన కాల్పులు జరిపి వాళ్ళందరినీ చంపితే, ఈరోజు ఆ జనరల్ డయర్ కన్నా డేంజరస్ వ్యక్తుల మధ్యలో ఈరోజు మనం బతుకుతూ ఉన్నాం. మన పాలకులు ఈరోజు జనరల్ డయర్ కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మనల్ని పాలిస్తూ ఉన్నారు.
ఆ రోజు బ్రిటిష్ వానికి కొంచెం దయనన్న దాక్షిణామం నుంచి కొన్ని జాగాల స్కూళ్ళు కట్టిండ్రు, కొన్ని జాగాల కాలేజీలు కట్టిండ్రు, కొన్ని జాగాల హాస్పిటళ్ళు కట్టిండ్రు, కొన్ని జాగాల డ్యామ్లు కట్టిండ్రు, కొన్ని జాగాల ట్రైన్లు వేసిండ్రు, కొన్ని జాగాల బస్సులు వేసిండ్రు. కొద్దో గొప్ప మన మీద దయదలిచి కొంచెం ఆదుకున్నారు. రజాకర్లు అనేటి అనబడేటోళ్ళని కూడా ఈరోజు వాళ్ళపైన పాటలు పాడతాం. వాళ్ళు ఎన్ని దాష్టికాలు చేసిండ్రు, కానీ వాళ్ళు స్కూళ్ళు కట్టిండ్రు, ఓ ఉస్మానియా దవాఖాన కట్టిండ్రు, ఒక నీలోఫర్ దవాఖాన కట్టిండ్రు, ఒక నీమ్స్ హాస్పిటల్ కట్టిండ్రు, ఒక క్యాన్సర్ హాస్పిటల్ కట్టిండ్రు, మహబూబియా కాలేజీలు కట్టిండ్రు, నిజాం కాలేజీలు కట్టిండ్రు, జిల్లాలలో పంచతంత్ కాలేజీలు కట్టిండ్రు, ఒక ఆర్టీసీ బస్సులు తీసుకొని వచ్చిండ్రు, కరెంటు తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు వాళ్ళు కొద్దో గొప్ప మేలు చేసిండ్రు. ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు కట్టించినాయి కానీ, ఇటు నిజాం సర్కారు కట్టినాయి కానీ అన్నీ అమ్ముకుంటున్న రజాకర్ల కంటే ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మనం పాలిస్తూ ఉన్నారు. జనరల్ డయర్ కంటే ప్రమాదమైన వ్యక్తులు ఈరోజు మనం పాలిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఊరికే కూర్చుంటే మౌనంగా ఉండి మన ఖైదాలు ఇస్తే ఈరోజు మనం న్యాయం జరిగేది. ఈరోజు మన పైన లాఠీలు జులిపించినా, మన జిల్లా తీసుకుపోయి జైళ్ళల్లో వేసినా, చెరసాలలో వేసినా, మన నినాదాలు ఇచ్చుకుంటా ఈరోజు పోరాటం చేసుకుంటా సావనైనా సావాలే, మన హక్కైనా సంపాదించుకోవాలి. దీనికోసమే మనం తెచ్చుకున్న తెలంగాణ. ప్రతి ఆపరేషన్కు పోస్ట్ ఆపరేషన్ అనేది ఉంటుంది. ఆపరేషన్ కాగానే గుండె ఆపరేషన్ కాగానే ఇక గుండె పనిచేస్తుందని కాదు, గుండె ఆపరేషన్ అయిన తర్వాత కూడా పోస్ట్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మనము మన శరీరంతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే 1200 మంది విద్యార్థుల బలిదానాల తర్వాత ఏర్పడ్డ తెలంగాణకు పోస్ట్ స్ట్రగుల్ అనేది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన పోరాటం అనే అవసరం, ఎందుకంటే దానికి ఒక షేప్ తీసుకొచ్చేదాకా ఆ షేప్ను మనం తీసుకొచ్చే ప్రయత్నం చేయకుండా తెలంగాణకు మన కేసీఆర్ ఇక మనకు ఇది తెచ్చిండు, ఇక కేసీఆర్ అది ఇది అని చెప్పి తెచ్చి ఆయన దోసుకుంటా ఉంటే చూసుకుంటా వాళ్ళు పంచుకుంటా ఉంటే మనం సమాస చూసుకుంటా కూర్చున్నాం. తెలంగాణ తెచ్చిండు, ఇక ఈయన చూసిండు, ఇక అయిపోయింది ఇక్కడికని. కాబట్టి ఇటువంటి భయానకమైన పరిస్థితులలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మనం ఖచ్చితంగా ఈరోజు ఒక యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది, ఒక పోరాటం చేయాల్సిన అవసరం ఉంది, ఒక ఫైటింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది పోస్ట్ తెలంగాణ స్ట్రగుల్. రాసుకోండి టైటిల్, దిస్ ఈజ్ పోస్ట్ తెలంగాణ స్ట్రగుల్ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇక మనం అప్పుడు ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, స్వయం పాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఇప్పుడు మనం బతకడానికి పోరాడాలి, మన ప్రాణాలు కాపాడుకొని పోరాడాలి, మన అన్నం సంపాదించుకొని పోరాడాలి, మన తిండి ఇంకొకటి గుంజుకపోకుండా మనం పోరాడాలి, మన ఉద్యోగాలు పోగొట్టుకోకుండా మనం పోరాడాలి. ఆ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్ అవుతాడు, నా తెలంగాణ వచ్చినాక నేను పరీక్ష రాసుకుంటా అని చెప్పి పేపర్ చింపేస్తే తెలంగాణ వచ్చింది. అదే పరీక్షను 2016లో కవితక్క పేపర్ అమ్ముకున్నది. కవితక్క పేపర్లు అమ్ముకుంది. మళ్ళీ నిరుద్యోగుల తరపున నేను పోరాటం చేస్తానని నిరుద్యోగులను పిలిచి మీటింగ్ పెట్టించింది దొంగ. రేవంత్ రెడ్డితో చేతులు కలుపుతారు, అడికోర్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటారు. ఇదంతా సిండికేట్ అని చెప్తాను. కాబట్టి ఈరోజు నాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు, నేను ఎవ్వరి మద్దతు అడగా, నాకు నా రిటైర్డ్ ఎంప్లాయీస్కు ఎవ్వరి మద్దతు అవసరం లే, నేను ఎవరిని మద్దతు అడగా. ఎందుకంటే వీళ్ళంతా సిండికేట్లు. కాబట్టి ఈరోజు మలిదశ ఉద్యమం మనం బతకనికి, మన అన్నం మనం కాపాడుకోనికి, మన ఇల్లు మనం కాపాడుకోనికి, హైడ్రావోని కంత్రి కళ్ళు నా ఇంటి మీద పడకుండా ఉండనికి, హైడ్రావోని కంత్రి చూపు నా ఇంటి మీద ఉండడానికి, ల్యాండ్ ఎక్వేషన్ అని కన్ను నా ఫ్యూచర్ సిటీ అని కన్ను నా అన్నం పెట్టే నా భూమి మీద పడకుండా ఉండడానికి ఈరోజు ఫైట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ మరొక ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఈ ఉద్యమంలో ఒక రిటైర్డ్ ఉద్యోగుల సమస్య కాదు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులకు అందరూ మద్దతుగా రావాలి, నిరుద్యోగులకు అందరు మద్దతుగా రావాలి, హైదరాబాదితులకు అందరు మద్దతుగా రావాలి, భూమి కోల్పోతున్న వారికి అందరు మద్దతుగా రావాలి. దోపిడీ వ్యవస్థ పైన పీరికిలు బిగించి ఈరోజు ముక్కమ్మడిగా మనం పడాల్సిన అవసరం ఉంది. కందిరీగల లెక్క కంత్రీల మీద పడాల్సిన అవసరం ఉంది. మరి దశ పోరాటం, మరి ప్రదేశ ఉద్యమం మనం చేయాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పటి వరకు 62 నంబర్ 62 మందిని రిటైర్ అయిన ఉద్యోగులను సక్సెస్ఫుల్గా చంపిన రేవంత్ రెడ్డి గారికి మీకు సదా ఏవో అభినందనలు చెప్తారు. అటువంటి అర్థనాదాలతో కూడినటువంటి వందనాలు చెప్తా ఉన్నా. వాళ్ళ కుటుంబాలకు నెమ్మది కలగాలని కోరుకుంటున్నా. వాళ్ళకు జోహార్లు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. దయచేసి ఈ వీడియోను రేవంత్ రెడ్డి అనే రాక్షసుని దాకా, ఆ దుర్మార్గుల దాకా
చేరేదాకా మీరు ఇచ్చేయండి. మరిదశ ఉద్యమానికి ఫర్ అవర్ సర్వైవల్, ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్ అయ్యేదాకా మనం నిలబడాలి. ఈరోజు ఒకరికొకరం చేయి కలుపుకోవాలి. 4 చేతులు కలిపేదాకా మనం. హలో, నమస్తే, లైవ్లో ఉన్నారు, మాట్లాడతారా? రైట్. నాకు బాగా నచ్చింది. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తూ ఉన్నారు, అది 100% కాదు, అది 100 అసలు ఎంత పర్సెంటేజ్ అంత. అది ఈరోజు ఎందుకు అసలు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత మోసం చేస్తుంది ప్రజలను, ఉద్యోగులను, రిటైర్ వాళ్ళను. దాని గురించి అసలు ప్రతిపక్షాలు ఆయన బీఆర్ఎస్ మాట్లాడతలేదు. ఏ రకంగా ఉందంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ అవసరాలను ప్రజల అవసరాలు చూస్తున్నారు, చెప్తున్నారు అసెంబ్లీలో కానీ బయట కానీ. కానీ యాక్చువల్ రిటైర్ గురించి మాట్లాడతారు. అసలు ఇంకొకటి ఏంటంటే, సరే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ రాష్ట్ర బీజేపీ ఏం చేస్తుంది? ఇప్పుడు అధికారం రావాలంటే కనీసం పట్టించుకోవాలి కదా. మీరు అడుగుతున్న అంశాన్ని అసలు అసెంబ్లీలో ఏ బీజేపీ నాయకుడు అడగలేదు. వాళ్ళు అడిగిన తూతూ మంత్రంగా అడుగుతున్నారు తప్ప అసలు నిజంగా ఇంతమంది 62 మంది చచ్చిపోయారు అనే విషయాన్ని అసలు ప్రతిపక్ష పాత్ర అసలు చేయడం లేదు సార్. మీరందరూ సిండికేట్ అనే పదం వాడారు, అది కూడా అవాస్తవం. వీళ్ళంతా లోపల ఒకటే ఈ ప్రజలను మోసం చేస్తున్నారు. కారణం ఏంటంటే సార్, నేను గమనిస్తుంది ఏంటంటే, ఉద్యోగ సర్వీస్ మొత్తంలో వీళ్ళంతా అసలు ఒక దోపిడీ వర్గానికి చట్టబద్ధంగా దోపిడీ చేస్తున్నారు. రూల్ ఆఫ్ లా, మీరందరూ ఇంకో పదం రూల్ ఆఫ్ లా కరెక్టే. చట్టబద్ధ పాలన, చట్టం అధికారాన్ని తెచ్చుకొని చట్టబద్ధ పాలన ద్వారా వాళ్ళు మోసం చేస్తారు. చట్టబద్ధంగా మోసం చేస్తారేమో అనిపిస్తుంది నాకు. వస్తుంది మీరందరూ 100% కరెక్ట్. ఈ రోజు కాదు, నేను గత 10-15 ఏళ్ల నుంచి నేను ఆలోచిస్తున్నా. ప్రభుత్వాలు, అధికార పార్టీ సార్ మీరు లైన్లో ఉండండి, నేను ఇవాళ ఒక వీడియో తీసిన సార్.